కర్నూలు జిల్లా వెంకాయపల్లి వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ సిబ్బందిపై పనిభారం వెంటనే తగ్గించాలని, కేవలం రెవెన్యూ విధులు మాత్రమే కేటాయించేలా చర్యలు చేపట్టాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా వెంకాయపల్లి వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్స్, వీఆర్ఏలు మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల అధ్యక్ష కార్యదర్శులు, సర్వేయర్లు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నా పేరు అనిశెట్టి రామకృష్ణ. ఏదైతే కర్నూలు జిల్లాలో మా వీఆర్ఓ సోదరుడు బలవన్మరణానికి పాల్పడి ఇవాళ కుటుంబాన్ని రోడ్డు పడడం జరిగింది. దానికి సంఘీభావంగా మన రాష్ట్ర సంఘం 3 రోజుల కార్యక్రమాన్ని కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే తహసీల్దార్ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు 2వ రోజు ఏంటంటే జిల్లా కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయమని చెప్పి జరిగారు. రెండోది ఏంటంటే రేపు గురువారం నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ మహాధరణ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనిలో విలేజ్ సర్వేర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు, వీఆర్ఏలు, విలేజ్ సర్వేర్లు, అలాగే మా వీఆర్ఓ సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగిందండి. ఏదైతే పని ఒత్తిడి ఉందో, అధిక పని ఒత్తిడి వల్ల ఒక్క వీఆర్ఓ మాత్రమే సఫర్ అవుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులలో ఒక్క వీఆర్ఓ మాత్రమే ఈ పని ఒత్తిడి వల్ల సఫర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సమయపాలన లేకుండా ఏ టైంకి ఇంటికి వెళ్తున్నావో తెలియని పరిస్థితి ఒక్క వీఆర్ఓకే కలిగింది. ఇలాంటి దౌర్భాగ్యం సమయపాలన లేకుండా ఇంటికి వెళ్ళడం వల్ల మార్గ మధ్యలో ఎన్నో రకాల యాక్సిడెంట్లు గురయ్యి ఎంతో మంది ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయింది. వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్లు పడడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటలకి వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నిరంతరం పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, కుటుంబం ఏమైందో కూడా చూసుకోకుండా నిరంతరం పనిలోనే నిమగ్నమై ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మానసికమైన పని ఒత్తిడి అధికంగా అవడం వల్ల బలవన్మరణాలకు పాల్పడడం, సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. గత సంవత్సర కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 70-80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడికి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పని ఒత్తిడి తగ్గించండి, పని చేయడానికి మేము ఎవరం కూడా వెనకాడట్లేదు. సమయపాలన లేకుండా పని అప్పచెప్తున్నారు. ఒకే పని ఒకసారి చేసే పనికి 10 పనులు ఒకేసారి చెప్పడం వల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీనిలో అంటే కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే వీఆర్ఓలకు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలను కూడా పరిష్కారం చేయమని చెప్పి ఎన్నోసార్లు ఈ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం కానీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2 వీఆర్ఓలకు ఇద్దరికి కూడా తహసీల్దార్ దగ్గరే కామన్ డీడోగా ఇవ్వమని చెప్పి ఇవ్వడం కానీ, ఇలా పలు సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారాగా కోరుకుంటున్నాం, వీఆర్ఓ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి చర్చలకు పిలవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం.